చాలా ఓపిక్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి వింటూనే ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సర్మన్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి కదా. బట్ ఇట్ ఈస్ గుడ్, మంచిది. ఇలా మనం చైతన్యంలో అవటం మంచిది. చైతన్యంలో అవటం కేవలము ఒక సైడ్, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ మాత్రమే చదివితే కుదరదు. మనం అన్ని రకాలుగా అన్ని కోణాల్లో నుంచి చదివి తెలుసుకోవటం మంచిది అన్న ఉద్దేశంతోనే ఈ విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే మరి ఇదంతా క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి చేసినటువంటి సేవను గురించి మాట్లాడుకునే సమయంలో మనకు ఎన్నో రకాలైనటువంటి వేరు అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒక అభ్యంతరం ఏమిటి అని అంటే, మీ క్రైస్తవ మిషనరీలు రావడం కారణంగానే ఈ దేశంలో ఇంపీరియలిజం అంటే వేరే దేశం నుంచి వచ్చేటటువంటి వాళ్ళ యొక్క సామ్రాజ్యవాదం మీరు దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఆ ఇంపీరియలిజం కారణంగానే చూడండి మా సంస్కృతిలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి అని అంటారు. ఏంటండి ఆ సంస్కృతిలో వచ్చే మార్పులు అని అంటే, మా దేశంలో ఆడవాళ్ళు చక్కగా చీరలు కట్టుకునేవాళ్ళు, ఇప్పుడేమో మా వాళ్ళు జీన్స్ ప్యాంట్లు మరియు టీషర్ట్లు వేసుకుంటున్నారు అని అంటున్నారు. ఏమంటారు? ఇది నిజమా? బైబిల్ ప్రకారంగా బైబిల్ చెప్తే జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుంటున్నారా? ఇదొక కట్టుకథ, ఒక అబద్ధం. ఇంతకు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకునేది ఎవరు? మా ఊరు హైదరాబాద్లోకి వస్తే వేసుకునే వాళ్ళందరూ ఇప్పుడు మనం ఏదైతే ఎవరి గురించి అయితే మనల్ని బడుగు బలహీన వర్గాలుగా అట్రాసిటీలోకి ఉంచారో వాళ్ళే వేసుకుంటున్నారు. సినిమాలు తీసేది ఎవరు? శూద్రులు తీస్తారా? మర్చిపోయినా. శూద్రులు అనగానే మనకు మైండ్లో ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ అసలు శూద్రుడు అంటే ఎవరో చెప్తాను. శర్మ, వర్మ, గుప్తా కాకుండా ఉండే మిగిలిన వాళ్ళు అందరూ శూద్రులే. ఇంతకంటే సింపుల్గా ఏం చెప్పాలి? అర్థమైందా? శర్మ, వర్మ, గుప్తా తప్ప అందరూ శూద్రులే. కొంతమంది అనుకుంటారు నా పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, శూద్రుడే. శూద్రుడే. ఎన్టీ రామారావు, శూద్రుడే. వాళ్ళిద్దరికీ పట్టం కట్టింది ఎవరు? మన దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగం. ఒకానొక సమయంలో వాళ్లకు కూడా ముంతా సీక్రే, నిజం చెప్తున్నాను, వాళ్లకు కూడా అదే గతి. మన దేశంలో జరిగినటువంటి మన వాళ్ళపైన జరిగిన అత్యాచారాలు ఇవి తెలుసుకోక ఒక్కసారి క్రైస్తవ మిషనరీల ద్వారా విద్య మరియు క్రైస్తవ మిషనరీల ద్వారా సామాజిక న్యాయము, సామాజిక దృక్పథం తెలిసిన తర్వాత వీళ్ళు వేసేటటువంటి బిస్కెట్ ఏంటంటే, ఇప్పుడు నాయర్ల దగ్గరికి వచ్చి ఏమని చెప్పారు, ఒకానొక సమయంలో అక్కడ ఉన్నటువంటి దళిత స్త్రీలు మరియు శూద్ర స్త్రీలు అందరూ కూడా పై వస్త్రం వేసుకోకుండా తిరిగేవాళ్ళు. అంటే పైన జాకెట్లు వేసుకోకూడదు, జాకెట్లు వేసుకుంటే స్తనాలు కోసేవాళ్ళు. అరే ఇలా చేస్తున్నారేంటి మీరు అని చెప్పి మొట్టమొదటిసారిగా క్రైస్తవ మిషనరీలు వచ్చి అందరి స్త్రీల కోసము వారు పోరాడారు. మొదటగా క్రైస్తవ్యాన్ని పుచ్చుకున్న వారు మేము ధరిస్తామన్నారు, మీరు ధరించండి అన్నారు. మేము మీకు తోడుంటామన్నారు, ధరించారు, తిరిగితే వీళ్ళు ఏం చేశారంటే, ఓర్రని ఇట్లయితే కష్టమవుతుందిరా. ఒక 5-10 సంవత్సరాలకే అక్కడ ఉన్నటువంటి నాయరు సమాజము మరియు మిగిలిన సమాజం, ఈడవ సమాజం, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఏమన్నారు అని అంటే, క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఎందుకు, మేము వేసుకుంటామన్నారు. వేసుకోండి అన్నారు. బట్టల కోసం చూడండి, రోటీ కపడా మకాన్ అన్నాను కదా, కపడా చెప్పాలి కదా మీకు. బట్టల కోసం సరే అని చెప్పి క్రైస్తవ మిషనరీలు వాళ్ళకు బట్టలు కప్పుతున్నారు అన్న ఒకే ఒక్క కారణం చేత వెంటనే నాయర్లు ఏమైపోయారు? అగ్రవర్ణాలు అయిపోయారు. ఎందుకు? ముందుండి పోరాటానికి క్షత్రియులు లేరిగా. క్షత్రియులందరూ తాగి తిని అమ్మేసుకోవడానికి సరిపోయింది వాళ్ళకి. బ్రాహ్మణులు అంటారు, అమ్మ వాళ్ళు కొట్లాడరు, వెనకలుండి కొట్లాడిస్తారు. ఇది పరిస్థితి. కాబట్టి నాయరులను వెంటనే ఏం చేశారు? అగ్రవర్ణాలలోనికి తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో రెడ్డి మరియు కమ్మ సామాజిక వర్గాలను, వెలమ మరియు బలిజ సామాజిక వర్గాలకు కూడా అదే జరిగింది. వారికంటే క్రిందున్న వారిని అనగదొక్కటం కోసం క్షత్రియ సమాజం అంతముందే సమయంలో మిగిలిన శూద్రవర్ణాలలో అగ్రవర్ణాలుగా పిలువబడే వారికి అగ్రవర్ణ స్థాయి ఇచ్చి బయటికి తీసుకొస్తారు. ఇది వారి స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో భాగంగానే క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి పరిచర్య కారణంగానే ఈరోజు ఏ సామాజిక వర్గాలైతే అగ్రవర్ణాలను అనుకుంటున్నామో ఒకానొక సమయంలో వారు శూద్రులైనప్పటికీ వారికి ఆ అగ్రవర్ణ స్థాయి రావడానికి గల కారణం కూడా వాళ్ళే. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? సామాజిక ఇంజనీరింగ్ అన్నది జరిగింది అని అంటే అది కేవలం క్రైస్తవ మిషనరీల ద్వారానే జరిగింది. అయితే మనము వారు ఇచ్చినటువంటి మంచిని తీసుకోగలిగాం, కానీ వారిచ్చినటువంటి మంచిలో కొనసాగటానికి అదే అభ్యున్నతి మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి అన్నటువంటి ఇంగితం కోల్పోయాం. దాని కారణంగానే భారతదేశంలో ఇంకా మనము అలాగే ఉంటున్నాం. కాబట్టి శూద్రుడు అని అంటే యాదవుడు శూద్రుడే, అర్థమవుతుంది కదా. కళ్ళు తీసేవాళ్ళు శూద్రులే,
అలాగే రెడ్లు, కమ్మలు, బలిజలు, తర్వాత దాన్ని వెలమలు, అందరూ శూద్రుల కిందికే లెక్క. అందుకని సింపుల్గా చెప్పడం కోసమే శర్మ, వర్మ, గుప్తా అన్నాను. ఈ ముగ్గురు తప్ప మిగిలిన అందరూ శూద్రులే. రైట్? అంటే దాదాపు 80% పైగా ప్రజలు ఈ దేశంలో శూద్రులుగానే ఉంటారు. ఆ 80% ప్రజలకు పైగా ఉన్నవాళ్ళు మిగిలిన 10% ప్రజలకు, 15% ప్రజలకు, లేకపోతే 20% యాక్చువల్గా ఉండరు, కానీ ఒకవేళ ఉన్నారనుకుంటే కూడా 20% ప్రజలకు ఊడిగం చేయాలి. ఇది మన దేశంలో ఉన్నటువంటి బానిసత్వం. కాబట్టి ఆ బానిసత్వం నుంచి మనల్ని బయటికి తీసుకొని రావడానికి వచ్చిన భావజాలాల్లో అతి ప్రాముఖ్యమైన, చాలా గట్టిగా పనిచేసినటువంటి భావజాలం క్రైస్తవ మిషనరీల భావజాలం. అయితే శూద్రులుగా ఉన్నటువంటి వారు, ఉదాహరణకు రెడ్డి రాజులు ఉన్నారు, కమ్మరాజులు ఉన్నారు, గుప్తరాజులు ఉన్నారు, తర్వాత ఏమంటారు సామంతరాజులుగా ఎదిగిన వాళ్ళలో శూద్ర కులానికి చెందిన వాళ్ళు, ఉదాహరణకు ఛత్రపతి శివాజీ గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్లకు కేవలము అధికారం అన్నటువంటి పరపతి వరకు మాత్రమే వాళ్ళు పోరాడి తెచ్చుకోగలిగారు, కానీ విద్య వరకు రాలేకపోయారు, వైద్యం వరకు రాలేకపోయారు, నిజమైన అధికారం వరకు రాలేకపోయారు. ఎందుకంటే అప్పుడున్నటువంటి శాసనం ప్రకారంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి, అంటే బ్రాహ్మణవాదంలో ఉన్న శాసనం ప్రకారంగా మీరు రాజులైనప్పటికీ ఏలవలసింది మాత్రం మా అడ్వైస్తోనే. ఈరోజు మన పిల్లలు బిచ్చమడుక్కోకుండా ఉన్నారు అనంటే మన దేశంలో ఈరోజు సాఫ్ట్వేర్ రంగం కానీ, ఈరోజు యూనివర్సిటీ రంగం కానీ, ఈరోజు లా కానీ ఏదైనా సరే ఈరోజు మన దేశంలో ఉందంటే దానికి కారణం ఇంగ్లీష్ భాష కాదంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, కేవలం ఇంగ్లీషే కాదు, ఇంకొక మాట చెప్తాను మీకు. విషయం తెలుసా? అశోకుడు చెక్కించినటువంటి ఈ శిలాశాసనాలలో ఏ భాషలు ఉన్నాయంటే గ్రీకు భాష ఉంది, అరమైక్ భాష ఉంది, పాలి భాష ఉంది, సంస్కృతం లేదు. తమిళం ఉంది, తమిళం కూడా ఉంది అని అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు అశోకుడి తర్వాత వచ్చినా కానీ అశోకుడికున్నంత బుద్ధి కూడా లేదు వీళ్ళకి. ఎందుకు అనంటే బయట నుంచి వచ్చిన భాష అని అంటారు, కానీ వాళ్ళు మాత్రం బయట నుంచి వచ్చిన భాష నేర్చుకుని బయటికి వెళ్తారు. ఎందుకు బయట నుంచి వచ్చిన భాష నువ్వు నేర్చుకుంటే నిన్ను తిడతారంటే నువ్వు వాళ్లకు సమానం అవుతావని. అది వాళ్ళ బాధ. కానీ మన మిషనరీ తల్లిదండ్రులు ఇది బయట నుంచి వచ్చిన భాష అని ఇంగ్లీషు నేర్పించారు, లోకల్గా ఉన్న భాష అని హిందీ మొదలుపెట్టింది. మనం మధ్య భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని డైలెక్ట్స్ను కలిపి మొట్టమొదటిసారిగా హిందీ భాషకు నిఘంటువు రాసింది క్రైస్తవ మిషనరీలు. మొట్టమొదటిసారిగా హిందీ భాషలో వ్యాకరణం రాసింది క్రైస్తవ మిషనరీలు. మొట్టమొదటిసారిగా సంస్కృత వ్యాకరణం అందుబాటులోకి అందరికీ తీసుకొని వచ్చింది క్రైస్తవ మిషనరీలు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఏ భాషకు, తెలుగు భాషను మ్లేచ్ఛ భాష అన్నారు, తమిళ భాషను మ్లేచ్ఛ భాష అన్నారు, కన్నడ భాషను మ్లేచ్ఛ భాష అన్నారు, మలయాళాన్ని అంతే, మిగిలిన భాషలను అంతే. కానీ వాటిలో వ్యాకరణం, వాటిలో మొదటి నవల, మొదటి పుస్తకం, మొదటి బైబిల్ అన్నీ రాసింది ఎందుకు? ఇదిగో ఈ పుస్తకం చదవాలని. ఏదో ఒకటి చేసి ఈ పుస్తకం మీ చేతికి రావాలి. మీ చేతికి పుస్తకం వచ్చిందా వాళ్ళకి సమానం అవుతారు, వాళ్ళకంటే ఎక్కువ అవుతారు. అది భయం, వాళ్ళకున్నటువంటి భయం అది. అందుకు ఈ విధంగా ఇండియా ఇంక్విజిషన్ చేశారు వీళ్ళు. మనల్ని ఏమంటారంటే, మీరు ఒకానొక సమయంలో మిషనరీలుగా వచ్చి సర్ ఫ్రాన్సిస్ జేవియర్ లాంటి వాళ్ళు వచ్చి ఈ దేశంలో ఒకవైపు దాన్ని ఏమంటారు కుష్ఠరోగులు ఉన్నారు, వాళ్ళను ఇసుకలో పాతేస్తున్నారు గోవా ప్రాంతంలో, చూసి వాళ్ళను సంరక్షించి వాళ్ళ కోసం అవి ఇవి కట్టి వాళ్ళ అభ్యున్నతి కోసం పోరాడి ఎన్నెన్నో చేశారు. అవన్నీ ఓకే, కానీ నిజానికి మీరు ఏం చేశారంటే మత మార్పిడి చేశారు. గోవా ఇంక్విజిషన్ అన్నటువంటి పద్ధతిలో, అంటే మాటిమాటికి అవే మాట్లాడి మాటిమాటికి కత్తివాతాన భయపెట్టో, వాళ్ళని జైళ్లలో పెట్టో, విగ్రహాలు పగలగొట్టించి వాళ్ళని మత మార్పిడి చేసి మీ ఒక రాజ్యాన్ని, ఇక్కడ పోర్చుగీస్ రాజ్యాంగాన్ని కట్టుకున్నారు, పోర్చుగల్ రాజ్యాన్ని కట్టుకున్నారు అన్న అభియోగం క్రైస్తవ మిషనరీల పైన ఈ మధ్య కొంతమంది కుహన భారతీయ మేధావులు చేస్తున్నారు. మేధావులు కాదు, అనుకుంటారు మేధావులని. కానీ అయ్యా అమ్మ అక్క, నిజమైనటువంటి ఇంక్విజిషన్ అంటే ఇది వేల సంవత్సరాలుగా మనిషికి ఉన్నటువంటి గుర్తింపును తీసేసి నువ్వు పశువు కంటే హీనుడిరా అని చెప్పడం కంటే ఇంకా ఎక్కువ ఇంక్విజిషన్ ఉంటుందా? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వేల సంవత్సరాలు. నువ్వు మనిషివే కాదు, నువ్వు బట్టలు కూడా కట్టుకోవడానికి వీలు లేదు అని అంటే అంతకంటే ఇంక్విజిషన్ ఉంటుందా ఈ ప్రపంచంలో? నువ్వు మనిషివే కాదు, నువ్వు అన్నం తినకూడదు, నీకు పేడిస్తాం అని అంటే అంతకంటే ఇంక్విజిషన్ ఉంటుందా ఈ దేశంలో? ఈ ప్రపంచంలో ఇంకెక్కడన్నా ఉందా అలాంటి ఇంక్విజిషన్? అంటే మనుషుల మనస్సుల్లో స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల కూడా ఇంకా నేను స్వతంత్రుని కాదు అనుకునేంతగా మనకు ఆలోచనలు ఉన్నాయంటే ఎన్ని వేల సంవత్సరాల నుంచి మన DNA పైన కోడింగ్ జరిగిందంటారు? వీళ్ళు ఏదో బ్రెయిన్ వాష్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసింది బ్రెయిన్ వాష్ కాదు, DNA వాష్ చేశారు వీళ్ళు.
మన డిఎన్ఏలోనే మనకి మార్చేశారు. అసలు నువ్వు మనిషివే కాదు. ఋగ్వేదం మొదలుకొని ఐత్తరీయ బ్రాహ్మణం వరకు ఏం చెప్తొచ్చారు? నువ్వు దాసునివి, నువ్వు దస్యునివి, నువ్వు రాక్షసునివి, నువ్వు ఫలానా, నీ ముక్కు బాగాలేదు, నీ నరం బాగాలేదు, నీ తలకాయ బాగాలేదు, నీకు రింగులెట్టుకు బాకినోరు వేసుకొని ఉన్నావు, నువ్వు బయట ఉండాలా, నిన్ను తాకొద్దు. వేల సంవత్సరాలు, ఒక సంవత్సరం కాదు. ఇది నిజమైన ఇంక్విజిషన్. అంతేగాని నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు, నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు, మనం అందరం సమానం అంటే ఇంక్విజిషన్ ఎలా అవుతుంది? బుద్ధుడిని మాట్లాడాలి కదా. విద్య నిషేధం చేస్తే ఇంక్విజిషన్, విద్య చెబితే ఇంక్విజిషన్ ఎలా అవుతుంది? విద్య చెప్తే మంచిది అవుతుంది. అర్థమవుతుంది కదా. విద్య నిషేధం చేస్తే ఇంక్విజిషన్ అవుతుంది, వైద్యం నిషేధం చేస్తే ఇంక్విజిషన్ అవుతుంది. ఎలా వైద్యం నిషేధం? వీళ్ళ పుస్తకాల్లో రాసుకుంటారు, వైద్యం చేసేవాడు దొంగ ఒకటే అంట. ఎందుకు? ఇద్దరిని తాకొద్దు. ఎందుకే? అది ఇంక్విజిషన్. మనకు వైద్యం రావద్దు, మనకు విద్య రావద్దు, మనం ఆరోగ్యంగా ఉండద్దు, మనం తినద్దు, మనం కట్టుకోవద్దు, మనకు భూమి ఉండద్దు. ఇది నాయన ఇంక్విజిషన్. బయటోడు ఎక్కడో పుట్టొచ్చి వాడు ఇక్కడ కుష్ఠరోగై చచ్చిపోతున్నాడంటే వాడిని కౌగిలించుకుని వాడిని చేతిలో ఎత్తుకుని ఇంటికి తీసుకుపోయి వాడికి ఇంత ముద్ద అన్నం పెట్టి, సరేరా నా దగ్గరుండరా నాయన అని చెప్పి వాడికి ఒక చిన్న ఇల్లు ఇస్తే, నువ్వు మా ఊర్లో కుష్ఠరోగిని బాగా చేస్తావా అని చెప్పి మామూలుగా జై బజరంగబలి అని వచ్చి వాళ్ళ ఇద్దరు చిన్నపిల్లలను ఆయనను తీసుకొని పోయి ఒక కారులో పెట్టి కాల్ చేశారు చూసారా, అది ఇంక్విజిషన్. కుష్ఠరోగులకు వచ్చి సేవ చేస్తానంటే ఇంక్విజిషన్ అవుతుందా? బుద్ధుండద్దు ఆలోచించడానికి. ఏమంటారమ్మా? కుష్ఠరోగులకు వచ్చి హత్తుకొని వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి వైద్యం చేస్తే అది ఇంక్విజిషన్ అవుతుందా? లేకపోతే నువ్వు మా కుష్ఠరోగులకు వచ్చి మేమున్నాం ఇక్కడ, వాళ్ళ కర్మ, వాళ్ళు అట్లే చావాలి, నువ్వెవడు వచ్చి చేయడానికి అని చెప్పి వాళ్ళని కాల్ చేస్తే అది ఇంక్విజిషన్ అవుతుందా? ఆలోచించాలి. విముక్తి చేసే అధికారం లేదు అనడం. వీళ్ళు చరిత్రనే కాదు, ఖగోళ శాస్త్రాన్ని కూడా తిరగరాస్తారు. మన లోకమాన్య తిలక్ ఉన్నాడు కదా, ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకసారి ఏమంటాడంటే, ఇప్పుడుండే ఈ బీహారు, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలంట ఆర్కిటిక్ నుంచి వచ్చాయంట. అర్థమవుతుందా? ఆర్కిటిక్ ఖండం ఎక్కడ ఉంటుంది? భూమి జరుగుతూ ఆర్కిటిక్ నుంచి భారతదేశంలో కలిసిందంట. కాబట్టి ఇక్కడున్న వాళ్ళు, అంటే ఈ బీహార్ ప్రాంతం నుంచి వచ్చిన మగధ రాజ్యాలు, అంటే బేసిక్గా కృష్ణుడు ఈ దేశం కూడా అని చెప్పడం కోసం అంత కథ అనమాట. అర్థమవుతుందా? ఆర్కిటిక్ ఎక్కడుంది, భారతదేశం ఎక్కడుంది, బీహార్ ఎక్కడుంది? బీహార్లో ఉండే వాళ్ళు ఆర్యులు ఈ దేశం వాళ్ళే, వలస వచ్చిన వాళ్ళు కాదు అని చెప్పడం కోసం భూమి కదిలి వచ్చి కలుసుకునేది అని చెప్తాడు. ఇంకా చెప్పండి, మీరు చెప్పండి మీ ఊర్లలో ఈ మాట వింటారా? ఆర్కిటిక్ ఖండానికి ఆసియా ఖండానికి లింకు పెట్టినావు నాయన, దండేసి దండం పెట్టాలి నీకు అంటారు. అవునా కాదా? అది వీళ్ళ మేధావితనం. అది ఏ విధంగానైనా సరే ఒప్పుకోవాలని చెప్పి ఆర్కిటిక్ ప్రాంతం నుంచి ఇది వచ్చింది అని ఈయన తిలక్ చెప్పాడని చెప్పి ఈ గోల్వాల్కర్ ఏం చేస్తాడు? అవునవును తూచి కరెక్టే ఆర్కిటిక్ నుంచి వచ్చింది. నేను భూమి కదిలితే భూమిలో ఉండే ప్రజలు కూడా కదులుతారు కదా. ఇప్పుడు బీహార్ నుంచి విడిపోయి ఇట్లా విడిపోయి ఆర్కిటిక్ అట్లా పోతే, ఇప్పుడు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు భారతీయులు అక్కడ ఉండాలి కదా, మరి ఏర్రా అంటే అంటాడు. ఇది వాళ్ళ కథ. వాళ్ళు రాసుకున్న పుస్తకాలు నేను సొంతంగా చెప్తున్నాను అనుకుండారు పొరపాటున. అందుకే అస్సలు కాదు. బీహారు, ఒరిస్సా అంట ఆర్కిటిక్ లోటి అంట. అది ఇంక్విజిషన్. ఏది ఇంక్విజిషన్? మన దేశంలో మన ప్రజలకు, మన భూభాగానికి మన చరిత్రను దాచిపెట్టి కొత్త చరిత్ర, కొత్త భూభాగాలు పరిచయం చేసి ఈ నుంచి ఆర్కిటిక్ పోయింది, ఈ నుంచి అంటార్కిటికా పోయింది, ఈ నుంచి ఆఫ్రికా పోయింది అంటే నవ్వుతారు ప్రజలు. ఇది ఇంక్విజిషన్ అంటే. ఇంకా ఇంక్విజిషన్లో భాగాలు ఏమున్నాయి నాయన? మీకు విషయం తెలుసా? మన దేశంలో 2 దేశాలు ఉన్నాయి అని చెప్పడం ఇంక్విజిషన్. ఏంటి మన దేశంలో 2 దేశాలు ఉన్నాయి? ఒకటేమో సవర్ణులైనటువంటి హైందవుల దేశం, రెండవదేమో అసలు దాన్ని ఏమంటారు, వర్ణం లేనటువంటి మ్లేచ్చులు. ఎవరు వీళ్ళు? ముస్లిములు, క్రైస్తవులు, పార్సీలు, మిగిలిన వీళ్ళందరూ సెకండ్ స్ట్రాటజీలో ఉండాలి. 2వ శ్రేణి నాగరికులుగా ఉండాలి, 2వ శ్రేణి పౌరులుగా ఉండాలి. ఇది ఇంక్విజిషన్. ఏది ఇంక్విజిషన్? మనుషులకు సమానత్వం ఇవ్వకుండా తొక్కేయాలనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ గూండా భావజాలం ఇంక్విజిషన్. అందరూ సమానమని చెప్పే మన దేశ గర్వించదగినటువంటి మన దేశ రాజ్యాంగం ఇంక్విజిషన్ నేర్పిస్తుందా?
అలాంటి సమానత్వం తీసుకొచ్చినటువంటి మన క్రైస్తవ మిషనరీలు ఇంక్విజిషన్ నేర్పించారా? చంపడం నేర్పించారు. ఉదాహరణకు దాన్ని ఏమంటారు, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. అర్జునుడు వస్తాడు, అర్జునుడు వచ్చి చూస్తున్నాడు, మొత్తం చూసి అయ్యో అంతా నా వాళ్ళే ఉన్నారు, ఎలా చంపాలి, అంతా నా సొంత బంధువులు కదా, బంధువులను ఎలా చంపుతాను అని చెప్పి ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, కథం భీష్మామహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన. అంటే ఈ భీష్ముడిని, ఈ ద్రోణుణ్ణి, ఇలాంటి వాళ్ళందరినీ నేను పట్టుకొని ఎలా చంపాలయా మధుసూదన కృష్ణుడా అని అంటే, దానికి ఈయన సమాధానం ఏం చెప్తాను? ఇప్పుడు నువ్వు నీ దగ్గరకు వచ్చి నా బంధువులు నేను ఎలా చంపుతాను అంటే నువ్వేం చెప్తావు? అవును లేరా బాబు, ఎందుకు చంపుకోవడాలు పొడుచుకోవడాలు, ఇంటికి పోయి మనశ్శాంతికి ఏదన్నా వండుకొని తినిపో అంటారు, అంతే కదా. పంచాయతీ చేయడానికి వస్తే కూడా పెద్దలు ఇదే చెప్తారు, అవును లేరా చంపుకోవడం కొట్టుకోవడం ఏమా అంతనే కదా అంకుల్ మీరేమంటారు పెద్దవాళ్ళు, అదే అంటారు ఎవరైనా. కానీ కృష్ణుడు ఏమంటాడు, అంతవంత ఇమే దేహ నిత్యస్తోక్త శరీరిన. అరే ఇదంతా ఏం కాదు, ఈ శరీరాలు ఇవన్నీ వేస్ట్రానైనా, అంతం కాకుండా ఉండేది ఆత్మ ఒకటే, నువ్వు చంపు అంటాడు. చంపమని నేర్పించడం ఇంక్విజిషన్ ఆయన. చంపొద్దు అని నేర్పించేది ఇంక్విజిషన్ ఎట్లా అవుతుంది? చంపు అని నేర్పించే దేవుళ్ళు ఇంక్విజిషన్ చేశారు. మా దేశానికి పట్టిన చెడ ఇది. మా ప్రజల పైన చంపుకోండి అని పట్టింది ఇంక్విజిషన్ ఇది. ఈ విధంగా మా డిఎన్ఏల పైన ఏం రాస్తున్నారు, చరిత్రను తిరగరాసి మా భావజాలాల్లో చంపుకోవడం నేర్పించి, కత్తివాతాన క్రైస్తవులు చంపారా? మీ దేవుడు చంపాడు, చంపమని నేర్పించాడు, చంపనీకి మళ్ళా వస్తా అంటున్నాడు. అది ఇంక్విజిషన్. అంతేగాని మనల్ని రక్షించినటువంటి వారు ఇంక్విజిషన్ చేసిన వారు కాదు. ఇప్పుడు మోడర్న్ డే అంటే అభినవ భారతదేశంలో ఎలాంటి ఇంక్విజిషన్ జరుగుతుందో చెప్తాను చూడండి. మొట్టమొదటిగా, ఇంతవరకు నేను అన్నతో మాట్లాడుతున్నాను, టీచర్ అన్న వెనకలు కూర్చున్నారు. నేను 90 నుంచి టీచింగ్ చేస్తున్నానన్నా. 90లలో ఎవరి గురించి రాసేది? సామాజిక సంస్కరణ అంటే ఒక విలియం కేరీ గురించి, తర్వాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి, తర్వాత దాన్ని ఏమంటారు మన మదర్ తెరీసా గారి గురించి, ఆ తర్వాత ఇలా ఎవరైతే నిజంగా పనిచేశారో అలాంటి వారి గురించి అక్కడక్కడ కనిపించేది. ఇప్పుడు 2000 తర్వాత వీళ్ళందరూ గాయబైపోయారు. గాయబు ఏం కనపడదు. ఎవరు కనిపిస్తారు? పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కనిపిస్తాడు. ఏం చేశాడు? అన్ని పెట్రోల్ బంకులు అందరి దగ్గర ఆయన ఉంటాడు, శాలువ కప్పుకొని అద్దాలు పెట్టుకొని. చూశారు ఎప్పుడైనా? ఆయన పేరు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఏం చేశాడు దేవునికి, మన దేశానికి? ఏం చేయలే. కానీ ఆయన గురించి ఇది ఇంక్విజిషన్ అంటే. ఆడెవడో కూడా తెలియనోడిని తీసుకొచ్చి నా నెత్తి మీద రుద్దడమే ఇంక్విజిషన్. శ్యామాప్రసాద్ ముఖర్జీ గురించి చెప్తారు. ఎవరు శ్యామాప్రసాద్ ముఖర్జీ? మీకు ఎవరికైనా తెలుసా? ఏం చేశాడంటే, క్విట్ ఇండియా మూవ్మెంట్ భారతదేశంలో జరుగుతూ ఉంటే బెంగాల్ ప్రాంతంలో క్విట్ ఇండియా రానివ్వను అని కూర్చున్నాడు. ఆయన గురించి ఇప్పుడు మేము చరిత్రలో చదువుకోవాలంట, మన పిల్లలు చదువుకోవాలి. ఇంక చెప్పండి, అర్థమవుతుందా? చరిత్రను తిరగరాసి పిల్లలకు నేర్పించటం. చేసిన వాళ్ళనేమో పక్కన పెట్టాలి, చేయనోడిని తీసుకొచ్చి నెత్తిన పెట్టాలి. ఇది ఇంక్విజిషన్ అంటే. ఇంక్విజిషన్ అంటే ఇది నాయన. ఇంకా రీరైటింగ్ హిస్టరీ మాత్రమే కాదు, రీరైటింగ్ ది కాన్స్టిట్యూషన్. మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొని వచ్చి రాజ్యాంగంగా మన మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు చూసారా, అది ఇంక్విజిషన్. అలాంటి ఇంక్విజిషన్ నుంచి జాగ్రత్త పడాలి. మొన్నటికి మొన్న సైన్యంలో నుంచి కొందరు బయటకు వచ్చి పొలిటికల్ పార్టీలో మరి వారు సభ్యత్వం తీసుకొని పోరాడారు. ఎందుకు పోరాడారో తెలుసా? సైన్యం లోపలికి, అంటే భారతదేశ సైన్యంలోనికి ఆర్ఎస్ఎస్ తొత్తులు గుండాలు వెళ్ళి వాళ్లకు బ్రెయిన్ వాష్లు చేస్తున్నారు. ఏమని? హిందుత్వ ఏంద్రా హిందుత్వ ఏంది, మా దేశభక్తి లాంటిది కాదే. వాళ్ళకి డౌట్ వచ్చింది. దేశభక్తి గురించి చెప్పనీకి వీడు వచ్చాడు, కానీ దేశభక్తి అంటే నా ఉద్దేశంలో దేశంలో ఉన్న ప్రజలకు సేవ చేయడం కదా. ఈడేంటిడు వాడిని కొట్టు వీడి కొట్టు అంటాడు, కాశ్మీర్లోకి వెళ్ళి వాడిని కొట్టంటాడు ఏంటిడు, కాశ్మీర్లో వాడిని ఎట్లా కొడతా, వాడు కూడా భారతీయుడు కదా, అలా ఎట్లా అవుతాడు, ఈ ముస్లిం కదా వాడు భారతీయుడు కాదు అంటాడంట. అది తెలిసి బయటకు వచ్చి ఆయన దాన్ని ఏమంటారు, ఎడ్యుటేషన్ చేస్తున్నాడు, సైనికుడు. ఇది ఇంక్విజిషన్. హిందుత్వ పేరు మీద ఇంక్విజిషన్ అంటే వేరే మతాలున్న వారిని అని చెప్పి వారిని అనగద్రొక్కి వారి పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తున్నారు చూసారా, ఇది ఇంక్విజిషన్. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను రాత్రంతా చెప్తాను భారతదేశాన్ని ఏ విధంగా ఈ మనువాదులు ఇంక్విజిషన్కి తీసుకొచ్చారు. కొందరికే ఆర్థిక స్వాతంత్రం వచ్చింది, కొందరికే ధన స్వాతంత్రం వచ్చింది, కొందరికే పదవీ స్వాతంత్రం మరియు అధికార స్వాతంత్రం వచ్చింది.
ఇవేవి రాని లక్షల కోట్ల మంది ఇంకా ఈ భారతదేశంలో కుల వ్యవస్థ కింద, హిందుత్వవాదము అనేటటువంటి పంజా కింద అణిగిపోతూనే ఉన్నారు. ఆ స్వాతంత్రం కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఇస్తాడు. కానీ ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన పిలాతు ముందు నిలబడుకుని అన్నాడు, అవును నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ అయితే నా శిష్యులు దానికోసం పోరాడుచుండేవారు కదా అని అన్నాడు. ఎందుకన్నాడు అని అంటే, ఓరు నాయన పిలాతు, నీకు అర్థం కాలేదు, నేను నీకు కూడా రాజుని రా అంటున్నాడు. నీకు అర్థం కాలా ఇంకా, నేను నీకు కూడా రాజుని. నువ్వు అనుకుంటున్నావు నన్ను అప్పచెప్తున్నావు అని కాదు, నేనే స్వచ్ఛందంగా వెళ్తున్నా, నేను అనుకుంటే నువ్వు కూడా ఉండవు అంటున్నాడు. అది మన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని అంటే అర్థం ఏమిటి అని అంటే, మనకు ఇల్లు ఉండద్దు, మనకు చదువు ఉండద్దు, మనకు సమాజం అవసరం లేదు అని కాదు. దాని అర్థం ఏంటంటే ఈ లోక భావజాలానికి సంబంధించింది కాదు, ఈ లోక అధికారానికి సంబంధించింది కాదు, ఈ లోక కుహన ఆత్మీయతకు సంబంధించింది, మతపరమైనది కాదు. మనము ప్రభువు కట్టేటటువంటి రాజ్యములో కనికరమును ప్రేమించటం ఉంటుంది. ప్రభువు కట్టేటటువంటి రాజ్యములో ప్రేమ ఉంటుంది. ప్రభువు కట్టేటటువంటి రాజ్యములో న్యాయము ఉంటుంది. ప్రభువు కట్టేటటువంటి రాజ్యములో సమానత్వం ఉంటుంది. ప్రభువు కట్టేటటువంటి రాజ్యములో అందరికీ సామ్యవాదముగా అందరూ తగ్గించుకుని జీవించేటటువంటి జీవితం ఉంటుంది. అలాంటి జీవితం కోసం మనము ఈ బ్రాహ్మణవాదంలో నుండి బయటికి ప్రజలను తీసుకొని రావటానికి ప్రతిసారి పోరాడుతూనే ఉండాలి. ఈ భారతదేశంలో మైండ్ను ఇంక్విజిషన్ చేసి, సోల్ ఇంక్విజిషన్ చేసి, మనిషికి మనిషి అన్న గుర్తింపు లేకుండా నువ్వు చంపడానికి పుట్టావు, నువ్వు చావడానికి పుట్టావు, అసలు నీ శరీరం పనికిరాదు, వేస్ట్ ఈ శరీరం, ఆత్మ మాత్రమే. చాలా శ్లోకాలు ఉన్నాయి, తర్వాత చదువుతాను సమయం దొరికినప్పుడు. ఆత్మ మాత్రమే నిత్యమైనది కాబట్టి నీ శరీరం వేస్ట్ అని భగవద్గీత చెప్తుంది. కాబట్టే ఆ మాటలు ప్రజలకు బోధించి వాళ్ళను ఆత్మీయంగా బలపడకుండా, అలా శారీరకంగా వాళ్ళను చూడకుండా వారి కర్మకు వాళ్ళను వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. దాని నుంచి మనం విడిపించాలి. అలాంటి ఇంక్విజిషన్ నుంచి మనం బయటికి రావాలి అని ఆలోచిద్దాం. ఒక్కసారి ఆఖరిగా ఒక వచనాన్ని చూపుతాను, చదివి మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనము. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడేను కదా. ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమైన భయంకరమైన రూపము గలదై తమ ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమై, దాని రొమ్ముల భుజముల నుండి వెండియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియును, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు అయి ఉండెను. మరియు చేతి సహాయము లేక, ఇది అండర్లైన్ చేసుకోండి, చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. ఈ చేతి సహాయము లేక తీయబడిన రాయి ఇంకెవరో కాదు, నువ్వు నేనే. సంఘముగా పిలువబడినటువంటి మనము దేవుని రాజ్యమైనటువంటి ఈ రాయి. ఈ రాజ్యము చిన్నది అని అనుకున్నారు, పోతుందిలే అని అనుకున్నారు. కానీ గింజలుగా విత్తనములుగా విత్తబడ్డాం. ప్రపంచం యావత్తు మనము విస్తరించాం, ఫలించాం, అభివృద్ధి చెందాం, భూమిని నిండించాం, లోబరుచుకుంటాం. ఇది జరుగుతుంది. అయితే మనము రాజ్యాధికారం కోసం ఇది చేయం. మనము దేవుని యొక్క రాజ్య స్థాపన కోసం ఇది చేస్తాం, ప్రేమ స్థాపన కోసం ఇది చేస్తాం, సమానత్వ స్థాపన కోసం ఇది చేస్తాం, అందరికీ సమాన హక్కులు ఉండాలి అన్న దానికోసం ఈ పని చేస్తాం. తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. నువ్వు ఆలోచించటానికి వీలు లేదు, నువ్వెవడరా ఆలోచించటానికి అన్నటువంటి ఈ సంస్కృతిలో మొన్నటికి మొన్న స్వతంత్రంగా ఆలోచించింది అన్న ఒకే ఒక్క కారణం చేత కల్బుర్గి గారిని చంపారు. స్వతంత్రంగా ఆలోచించింది అన్న ఒకే ఒక్క కారణం చేత గౌరీ లంకేష్ గారిని చంపారు. కేరళలో 2 ప్రొఫెసర్లను చంపారు. మా సంస్కృతిని నువ్వు పాడు చేస్తావా అని చెప్పేవాళ్లే ఒకానొక సమయంలో బట్టలు ఇవ్వలేదు, బట్టలు వేసుకోనివ్వలేదు. ఈరోజు బట్టలు వేసుకుంటే వేరే సంస్కృతి అని అంటున్నారు. దానికి కారణం ఏమిటి అని అంటే వారికి సమానం అయిపోతారేమో అన్న భయం.
ఆ సమానత్వం కోసం మన పిల్లలను మనం తయారు చేయాలి. దానికి సరైనటువంటి శిక్షణ, దానికి సరైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండటం కోసం మనము ప్రార్థించి ముగించుకుందాం.